నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో పాలకవర్గం వీడ్కోలు సభను ఘనంగా కమిషనర్ దండు శ్రీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్లకు సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి చేద్దామని ఆత్మీయ వీడియో సమావేశంలో చేసిన ఎమ్మెల్యే గారికి గౌరవ చైర్పర్సన్ గారు చాలా సన్మానిస్తున్నారు. అలాగే ఇంజనీర్ సార్ కూడా రావచ్చు చాలా తెలుసుకోవడం. చేసిన వాళ్ళందరికీ ప్రజలందరికీ జనంలో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎనర్జీ వాటని అడిగేది. కరెంట్ లేకపోయినా నీళ్ళు లేకపోయినా బాగా కలిగేస్తాను. ఇప్పుడు మేము వచ్చినాక మొదలు పెట్టాను. మేము కూడా బాగా కాకుంటున్నాం. గతంగా 5 సంవత్సరాలు అయితే మంచిగా చేస్తున్నాం సార్. అందులో ఇప్పుడు మనకి 50 సంవత్సరాల నుంచి నీళ్ళ ప్రాబ్లం బాగుండదు సార్. అయితే మోటార్ గాలిపోవడం అప్పటికప్పుడే మన మోటార్లో అలాంటి డేటా చేస్తాం. మరి 4-5 రోజులు జనాలు బాధపడేది. నీళ్ళ గాలిపోవడం ఆ సమస్య కూడా వాళ్ళు ఆయన చెప్పు. ఆయన అనుకుని చైర్మన్ మేడం వాడు కనపడుతుంది. అలానే మేము చేస్తున్నటువంటి పనులకు గాను మాకు సహకరించినటువంటి పెద్దలకు అలాగే ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారికి మరియు లింగారెడ్డి సార్ గారికి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారికి, ఆ తోటి కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, మా మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అందరికీ నాకు ధన్యవాదాలు. ఈ యొక్క నందికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొత్తం మంది కౌన్సిల్గా మేము కౌన్సిలర్ ఎన్నుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ప్రశాంతంగా మా యొక్క వార్డుల్లో అభివృద్ధి ఎంతో కొంత చేశామనుకుంటున్నాం. మరియు రాబోయే రోజుల్లో కూడా మంచిగా గౌరవంతుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మా తరఫున మాది. ఈనాటి వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి గారికి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కన్నా లింగారెడ్డి సార్ గారికి, మా చైర్మన్ అక్క అన్నపూర్ణ గారికి, వైస్ చైర్మన్ నాగరాణి గారు, బాబాయ్ మోహన్ రావు గారు, నా తోటి కౌన్సిలర్లు మంద రవీర్ బిల్లి గారు, మందా నాయకులు నాగ శిరీష, మిగతా రాణి సభ్యులకు, ఈ యొక్క సమావేశ మందిరానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, నా తోటి ఉద్యమకారులకు, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమావేశానికి వస్తున్నట్టు నాకైతే మనసులో ఒక రకంగా బాధ ఉంది. ఎందుకంటే నేను కౌన్సిలర్ గెలిచిన తెల్లారి నుండే ప్రతిరోజు ఉదయం 6:30కి వర్కర్లకు వెనుక ఉండి నేను పని చేయించేవాడిని. వాళ్ళకి సందర్భంగా ఏదైనా నేను ఇబ్బంది పెట్టినట్లయితే సభాముఖంగా క్షమించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా ఎప్పుడన్నా పని కానప్పుడు వచ్చి ఏదన్నా చిన్న పెద్ద మాట అన్నా పెద్ద మనసుతో కమిషనర్ గారు కూడా క్షమించవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి నాకు ఈ యొక్క పదవి వచ్చిందంటే దయచేసి ఎమ్మెల్యే గారు ఏమనుకోవద్దు. కేసీఆర్ గారు మున్సిపాలిటీ చేసినందుకే ఇక్కడ ఉన్న పాలక సిబ్బందికి అందరూ కూడా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పదవి వచ్చింది. కాబట్టి ఇప్పటికీ మన నందికొండ మున్సిపాలిటీలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అసలు మున్సిపాలిటీ ఉంటుందా ఉండదా, లేకపోతే గ్రామ పంచాయతీ చేస్తారా? కొద్దిగా దీని మీద ఎమ్మెల్యే గారు మాకు వివరణ ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారికి సుపరిచితుడినే. నేను మా నాన్నగారు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మేము గతంలో చేసాం. ఇంకా తెలంగాణ ఉద్యమం దృష్ట్యా మేము టీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి పనిచేసాం. నాతో పనిచేసిన మిత్రులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మరొకసారి ఉద్యమాలను తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.
అవకాశం అందించిన డేవిడ్ గారికి, రంగారెడ్డికి, కమిషనర్కి, వైస్ చైర్మన్కి, సమావేశానికి ఈరోజు ఆత్మీయ వేడుకోలు సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారికి, సీనియర్ లీడర్ లింగారెడ్డి గారికి, మా నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా లీడ్ చేస్తున్నందుకు కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నాతో కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నందికొండ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మీరు మాట్లాడిన లాస్ట్ మాట్లాడు 9వ వార్డు కౌన్సిలర్ ఈదా రామకృష్ణ గారు మాట్లాడుతూ 9 తర్వాత 2025 ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే దేవీరన్న గారికి, మరి మాజీ డిప్యూటీ వైస్ చైర్మన్ లింగారెడ్డి సార్కి, అదేవిధంగా కమిషనర్ శ్రీనివాస్ గారికి, మరి చైర్మన్ అన్నపూర్ణ గారికి, మరి నా తోటి కౌన్సిలర్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మీడియా వాళ్ళకి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, ఈ నందికొండ మున్సిపాలిటీ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కౌన్సిలర్ కాకముందే మేమందరం చాలా ఫ్రెండ్స్ ఉండేది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ అన్నదమ్ములుగా ఉండేది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని కౌన్సిలర్లుగా వచ్చి మేము ఒక 5 సంవత్సరాలు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా కలిసి ఉన్నాం. సో ఇంకొకసారి కూడా మీకు అవకాశాలు వస్తాయి. మీరందరూ పెద్ద మందిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు. అలాగే లింగారెడ్డి గారికి, మాజీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇది మున్సిపాలిటీ పెట్టేది కాదు, లెక్క ప్రకారం. యాక్చువల్లీ ఏదో గ్రామ సర్పంచ్ అలాగే పెడితే మనకు ఫండ్స్ అవన్నీ సబ్సిడీగా వచ్చేవి. మున్సిపాలిటీ కింద చేసేది మా జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారు జానారెడ్డి దీని గురించి నేను చాలాసార్లు డిస్కషన్ చేసిన. అయితే సార్ కూడా మరి మనం ఏం చేయలేము, దీన్ని మన వల్ల కాదు. ఇప్పుడు మనం అందులో పదవులు లేవని సార్ కూడా చెప్పిండు. 35 years ఇక్కడ కరెంటు లేకుండా చేసింది ఓన్లీ జానారెడ్డి గారు. వీళ్ళ సాధనలు మొత్తానికి 35 years. నా చింతనం నుంచి నేను ఇక్కడ పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగినాను. మా గురువు గారు జానారెడ్డి గారు యాక్చువల్ కూడా వీళ్ళు ఏంటి సృష్టించారు. ఈ డబ్బుల గురించి కూడా నేను ఎమ్మెల్యే గారితోనే ఒక 2-3 సార్లు గట్టిగా చెప్తే సార్ కూడా అక్కడ మన సెక్రటరీకి నా ముందే మాట్లాడి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మెయిన్గా నేను మా పాప అన్నపూర్ణ ఇద్దరం సార్తో మాట్లాడి డిస్కషన్ చేస్తే సార్ కూడా డైరెక్ట్ సెక్రటరీ మా ముందే మాట్లాడి ఈ జీతపత్యాలు వీళ్ళందరికీ మున్సిపాలిటీ వాళ్ళకి మనకి ఇక్కడ ఫండ్స్ లేదు, మరి ఎవరు ఇంటి పన్నులు అవి కట్టరు, దాన్ని పడి ఆ జీతపత్యాలు ఈ రోజుకి అప్పు లేకుండా చేసి మేము దిగిపోతున్నాం. అది మాట్లాడడం తెలియదు. దాని కమిషనర్ గారు కూడా చాలా సహకరించారు. మన కమిషనర్ గారు చాలా సహకరించింది కాబట్టి ఇప్పుడు దాకా నడిపించిన తర్వాత ఇంకా ఎమ్మెల్యే గారి దయ, కమిషనర్ గారి దయ మా ఆదరిస్తాం. నాకు ఈ పదవి రావడానికి కారణం, ముఖ్య కారణము లింగారెడ్డి సారు, ఎమ్మెల్యే గారు, మా నాన్నగారు మోహన్ రావు గారు, మా అన్నయ్య రామకృష్ణ. నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటి తెలిసి తెలియక ఆఫీస్ స్టాఫ్ని కానీ, వర్కర్స్ని కానీ, కమిషనర్ సార్ కానీ, నా తోటి కౌన్సిలర్స్ని కానీ ఏమైనా అని ఉంటే నన్ను క్షమించగలరు. ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన శాసనసభ్యులు, యంగ్ డైనమిక్ లీడర్, యువ నాయకులు దేవి రెడ్డి గారు, అదేవిధంగా చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు, కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్ని వార్డుల కౌన్సిలర్లు, ఉప ప్రముఖులు, మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ,
ఈరోజు వాస్తవంగా 26వ తారీఖు నాడే ఈ యొక్క అన్ని మున్సిపాలిటీల యొక్క పదవి విరమణ జరగడం అయిపోయింది. కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేక ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మీయ వీడ్కోలు సమావేశం. సరే, ఏదైనా మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలుపుతారు. కానీ కొన్ని కారణాల వల్ల సరే ఈ యొక్క మున్సిపాలిటీ అనేది కొన్ని విషయాలు మీకు ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి అదేవిధంగా 93 నుంచి కూడా 31 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ లేవు ఉంటున్నాను కాబట్టి వాస్తవంగా ఎన్నో పర్యాయాలు పెద్దలు మన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు జానారెడ్డి గారు ఎన్నో రకాలుగా దీన్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన ఎన్నో సార్లు చర్చించడం జరిగింది. గ్రామ పంచాయతీ చేద్దామని ఒకసారి వారు సార్ పంచాయతీరాలు చేస్తున్నప్పుడు అనుకోవడం జరిగింది. దీనికంటే ముందు అక్కడ ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారని కర్నూలులో ఈగలపేట దోమలపేట కరెక్ట్ నాకు ఈగలపేట అనుకుంటా, దాన్ని దోమలపేట ఏదో మొత్తం మీద గ్రామ పంచాయతీ చేయని అడిగితే చేయడం జరిగింది. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ఎస్పి వాళ్ళు వెంటనే అక్కడ కూడా సేమ్ మన లెక్కనే ఎన్ఎస్పి కంట్రోల్ అక్కడ వాళ్ళు వెంబటే వారు కరెంటు నీళ్లు అన్ని బంద్ పెట్టారు. మాకు సంబంధం లేదు, మీరు పంచాయతీరాజ్ దాంట్లో పోయినారు, మా దాంట్లోకి వీల్లేదంటే అనుకోకుండా ఆ రోజు నేను కూడా పెద్దలు జానారెడ్డి గారు అంతా యాంటీ చాంబర్ల గుర్తుకొచ్చి సార్ వద్దు సార్ అన్న ఇది నాకు ఈ గ్రామ పంచాయతీ వద్దు, మా ఊరు పొత్తుకుంటున్నారు, దాన్ని స్టే చేయండి, ఎలక్షన్ వద్దని ఆపించారు. వారు వెళ్ళిపోయినాక అంటున్నారు చూస్తే వాళ్ళు ఇంకా అనేది మనం కూడా అనుకున్నాం కదా. కానీ ప్రజలందరూ కోరుతున్నారు, కానీ వారికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇవన్నీ కూడా ఇబ్బందులు తెలియవు. ఎందుకంటే వాస్తవంగా ఇది ఒక కంప్లీట్గా ఎన్ఎస్పి కంట్రోల్ ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఇది దీనికి సెక్యూరిటీ కానీ దీని కొరకు ఇక్కడ వాస్తవంగా చేస్తున్నట్టు వీలు పడలే. దానికి ఒక టౌన్షిప్ కమిటీ అని ఒకసారి వేసినాం. సరే, అయినా కూడా దేనికైనా కూడా దానికి డబ్బులు లేవు, ఏదైనా ఎన్ఎస్పి నడపవలసిందే. ఆ పరిస్థితులలో పెద్దలు జానారెడ్డి గారు 32 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు మొత్తం వాటర్ సప్లై, కరెంటు, డ్రైనేజీ 5 కోట్లు డ్రైనేజీకి, 18 కోట్లు వాటర్ సప్లైకి, 7 కోట్లు ఎంతో ఈ 7 కోట్లు డ్రైనేజీకి, 5 కోట్లు కరెంటుకు ఇవన్నీ ఇచ్చి ఆ రోజు దీనికి ఒక ఇబ్బంది లేకుండా. అంతకుముందు చాలా కష్టం ఉండేది వాటర్, 5 రోజులు 6 రోజులు అసలు ఇక చెప్పనే లేదు. కరెంట్ పరిస్థితి కూడా అదే ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి సరే ఏదో ఆ రోజు వారి చేతిలో ఉండటం మనకు అదృష్టంగా మంత్రి ఉండటం వలన సరే రాబోయే రోజులల్లో మళ్ళా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది మున్సిపాలిటీ సంతోషం. దాంట్లో భాగంగానే మీరందరూ కూడా కౌన్సిలర్ అవ్వటం, 5 సంవత్సరాలు మీ శక్తి కొద్ది మీకున్నటువంటి అవకాశం, మీకున్నటువంటి ఫండ్స్, మీకున్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ దాని ప్రకారంగా మీ వంతుగా మీరు మాత్రము చాలా మంచిగా చేసిందని చెప్పి వరకు నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడనే ఉంటారు కాబట్టి ఎవరు కానీ ఏ ఒక్కరి మీద కానీ రాజకీయాలకు అతీతంగా మీ వంతుగా మీరైతే ఎవరి వారు కృషి చేసినారు. చాలా సంతోషం. ఏదైనా కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఈ సాగర్ గురించి ఒక ప్రత్యేకమైన దృష్టితోటి పెద్దలు జానారెడ్డి గారు, ఇవాళ మన శాసనసభ్యులు కానీ, అటు మన పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు కానీ, ఎందుకంటే ఈ మధ్యనే మీరు చూసినారు, ఇది ఏదైనా కూడా కొంత ఇక్కడ ఇన్కమ్ అనేది లేదు, మన హౌస్ ట్యాక్స్ కూడా లేదు, రిజిస్ట్రేషన్స్ లేవు. అంటే ఎక్కడ కానీ అంటే గ్రామ పంచాయతీ ఉంటే దానికి రిజిస్ట్రేషన్స్ ఉంటే అందులో మనకు వాటా వస్తుంది, మైన్స్ ఉంటే ప్రెషర్ ఉన్న అటువంటివి ఏదున్నా కూడా దానికి ఒక వాటా వస్తుంది మనకు. ఈ విధంగా ఎలాంటి లేకపోగా ఇక కొత్త సమస్య ఇంకా నిన్ననే మీరు చూసినారు, ఈరోజు పేపర్లు చదువుంటారు. మన మిత్రులు మీరే కాదు, మీరు అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఎందుకు ఇది బయట వచ్చింది పోతుందండి అన్నారు. పోతుంది, పోవాలని ఎవరికి ఇక్కడ ఎవరు కూడా ఒక్కనాడు ఆలోచన చేసింది లేదు.
కానీ ఆ మధ్యకాలంలో 5 రోజులు ఇప్పుడే మన మమతా గారు కానీ మోహన్ రావు గారు కానీ చెప్పిన విధంగా వాటర్ 6 రోజులు 7 రోజులు పైలాల్లో కానీ ఇక్కడ కానీ చాలా ఇబ్బంది అయింది. ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారికి చెప్తే, మోహన్ రావు గారికి కూడా చెప్తే, అప్పుడు ఏం చేసినారంటే సార్ ఏంటి అంటే వీరి దగ్గర రూపాయి లేదు. సరే వీరి దగ్గర ఎట్లా ఉండదని మాకు తెలుసు, ఎన్ఎస్పి వాళ్ళ దగ్గర కూడా చేతులు ఎత్తేసినారు. ఆ పరిస్థితుల్లో రాత్రి 10:30 గంటలకు ఫోన్ చేసి సారు లేదు లింగా అండి, ఇన్ని రకాలుగా మనం ఖర్చులు పెడుతూనే ఉన్నాం కదా ఎలక్షన్కు దేనికో, దాంట్లో ఇదొకటి అనుకో, నేను ఇమీడియట్గా మోటార్ తెప్పించేసి డబ్బులు ఇచ్చేసాను. వెంటనే రామకృష్ణ నాయుడికి ఫోన్ చేయడం జరిగింది రాత్రి 10:10:30. నువ్వు వెంబడే పోయి తీసుకురా. దాని తర్వాత ఇంకొకటి అన్నాను, అసలు ఏంది అని అంటే మేము ఒక ఎస్టిమేట్ పంపించాము, మాకు డబ్బు లేదు అని అంటే పెద్దలు జానారెడ్డి గారు వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కానీ అందరు కానీ చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆ 39 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా వాటర్ సప్లై ఈ రోజు వరకు ఒక ఇబ్బంది లేకుండా చేశారు. అందులో భాగంగా కొంత మోహన్ రావు గారు కూడా వారి సొంతంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టినారు. 1,00,000 నాకైతే తెలియదు, 1,00,000 పైన అయినట్టుంది. వారు కూడా పెట్టి పాపం వారు కూడా అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడ ఏంటంటే ఇవాళ పేపర్లు చూసినారు. నేను కలెక్టర్ గారితో కానీ అందరితో కానీ అనుమల మున్సిపాలిటీ వాళ్ళు మాకు వద్దు అంటున్నారు. వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు? అదే మీరు అంటే కొన్ని మీకు ఎన్ఆర్జీఎస్ లేదు, వాళ్ళకు ఎన్ఆర్జీఎస్ లేదు. ఎన్ఆర్జీఎస్ లేకపోతే మీకు నిన్న అటువంటి అనౌన్స్ చేసినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు. కాబట్టి మాకు ఎన్ఆర్జీఎస్ రావాలంటే మాకు వద్దు, మున్సిపాలిటీ వద్దా, మాకు మళ్ళా మాకు గ్రామ పంచాయతీ పెట్టండి, మాకు మున్సిపాలిటీ తీసేమన్నాను. మరి మీరంటే ఎవరో తీస్తున్నారు అనుకున్నారు, మరి ఆ బాధను ఎవరు తీస్తలేరు కదా. అంటే ఇవన్నీ సమస్యలు ప్రజల నుంచి వస్తున్న సమస్యలు తప్పితే నాయకుల సమస్యలు కాదు. ఎవరికి కూడా మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ పెద్దలు జానారెడ్డి గారికి కానీ ఎవరికి కూడా ఈ మున్సిపాలిటీ తీసేయాలని చెప్పి ఆలోచన ఎవరికి లేదు. కానీ కొన్ని సమస్యలు ఏంటంటే వాస్తవంగా ఇబ్బందులు ఉన్నాయి, అంటే నష్టం జరుగుతుంది. అంటే మనకు ఫండ్స్ లేవు. ఫస్ట్ ఇక్కడి వరకు చెప్తున్నాం, అక్కడ కూడా అంతే అవుతుంది. కాకపోతే అక్కడ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కొన్ని ఇది వస్తున్నాయి. కానీ ఇవాళ గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి వనరులు, గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి డబ్బు ఇవాళ మున్సిపాలిటీ కంటే నల్గొండ అసెంబ్లీ దగ్గర వస్తుంది, మిర్యాల కూడా వస్తుంది, కానీ ఇక్కడ లేవు. దానివల్ల మనం ఇబ్బందులు పడి కొంతమంది నామంగానే పైలాన ఉన్నాడు, 25-30 మంది వచ్చారు. ఆ వాటర్ ఆ ఇబ్బంది అప్పుడే జంగయ్య వచ్చిందో రాలేదో, జంగయ్య అన్నాడు మరి ఏదా మీకు మున్సిపాలిటీ కావాలంటే వద్దు సార్ అని అందరూ చేతులు లేపారు. మొత్తం మాకు వద్దు సార్ ముంగలే. ఎందుకంటే మాకు వద్దు సార్ ఇద్దరికే మంచిది అంటే ఎన్ఎస్పీ ఇప్పుడు ఎన్ఎస్పీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకంటే డబ్బులు లేవు. అదే వాళ్ళు తేవడం జరిగింది, అది మీ అందరికీ కూడా తెలుసు. ఇలా వాటర్ ట్యాంకులు పెడుతున్నారు. కాబట్టి రేపు డ్రైనేజ్ సమస్య అండ్ వాటర్ యొక్క సమస్య మాత్రం, ఎందుకంటే 3 సంవత్సరాలు ఎంత అనుకుంటారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే. కాబట్టి ఇక ఆ సమస్య ఏం లేదు. కానీ కరెంట్ బిల్లు సమస్య కొంత మెయింటెనెన్స్ అయితే లేదు ఏదైనా కూడా. కాకపోతే ఇదే చాలామంది కూడా ఇక్కడ ఆ ఎన్ఆర్జీ దానివల్ల కొంత ఇబ్బంది ఉన్నది. మరి దానికి పెద్దలు జాయింట్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ సమస్యను ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి నేను మీ అందరి తరఫున నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కోరేది ఏంటంటే దీనికి ఎన్ఆర్జీఎస్ వర్తిస్తట్టు ఏదన్నా మీరు తప్పనిసరిగా ముఖ్యమంత్రి దగ్గర ఆలయ కానీ దీన్ని కూడా తీసుకురావాలని నేను మీ అందరి ప్రజల తరఫున మేము ఇద్దరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పోయి తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా టూరిజం పెరగాలి. దానికి మన ఎంపీ గారు కూడా ఈ మధ్య మనం చూసిన పేపర్లో వారి కృషి వారు చేస్తున్నారు. ఎందుకంటే ఏటా ఒక 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే మీ యొక్క పీరియడ్ అయిపోయే వరకు తప్పనిసరిగా ఒక 200 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే కనీసము నేను ఎంపీ గారితో ఈ మధ్య 2-3 సార్లు పోయినాను. ప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, చాలా ఇంప్రెస్ అయ్యాడు ఇక్కడ చూసి. ఈయన ఐపీఎస్ ఇదో మన ఎంపీ ఎస్పీ గారు. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ వనరులు ఉన్నాయి, కాకపోతే మనకు బడ్జెట్ లేదు. కనీసము 5,000 మంది ఆయన చెప్పి ఆయన యొక్క స్కీమ్
ప్రతిరోజు 5 అంటే ఏదో శనివారం ఆదివారం కాదు, రోజు యావరేజ్లో లేదా నెల యావరేజ్లో అయినా 3 నుంచి 5,000 మంది మనకు విజిటర్స్ వచ్చినట్లయితే ఇది యొక్క నాగార్జున సాగర్ అప్పుడు ఒక ఈ యొక్క సాగర్ అనేది చరిత్రాత్మకంగా ఎన్నో రకాలుగా ఉంది కాబట్టి దానికి విజిటర్స్ వచ్చినట్లయితే అప్పుడు టూరిజం పెరుగుతుంది, హోటల్స్ పెరుగుతాయి, టూరిస్టులు వస్తాయి, అన్నీ కూడా అంటే హోటల్స్ నడుస్తాయి, లాడ్జింగ్ నడుస్తాయి, కిరాణకు అన్ని రకాలుగా దాని ఏమంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చాలా మంది వచ్చి లేదు ఇక రావటం కదా అని చెప్పి ఇలా మార్నింగ్ అన్నారు. అది తప్పనిసరిగా మిగతా వారికి కూడా అందరికీ రిజిస్ట్రేషన్స్ అయితే డిమాండ్ నోటీస్ ఇస్తారు. ఆ రోజు ఏ ప్రాసెస్ అయితే అయిందో ఏ ప్రకారంగా అయితే డిమాండ్ నోటీస్ వచ్చిందో అదే విధంగా వస్తుంది. కాబట్టి దాన్ని ఇది చేసుకోకుండా ఏదైనా కూడా రాబోయే రోజులల్లో ఇంకా ఈ యొక్క అభివృద్ధి కొరకు ఇటు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పైన జానారెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు సాగి నాగార్జున సాగర్ని పోతే ఎవరో తీసేస్తున్నారు అనేది మాత్రం తప్పు. మాకెవ్వరికి మేము కాదు, సార్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కానీ మున్సిపాలిటీ వద్దని ఎవరు అంటలేరు, ప్రజలే వద్దంటారు. ఎందుకంటే వారు ఆ ఊరికి ఇది వచ్చిందని కానీ మన ఊరికి ఎందుకు లేదు, మున్సిపాలిటీ అయితే లేదు, మనకు వద్దు మున్సిపాలిటీ అని వీళ్ళు ప్రజల నుంచి వస్తుంది కానీ నాయకుల నుంచి అయితే వస్తలేదు. అది క్లియర్గా మీకు నేను చెప్తున్నాను. ప్రజలే వద్దంటున్నారు కానీ అది కూడా ప్రజల దగ్గర ఉంటే పోదు. కానీ అదంతా దానికి ఎట్లా చేయాలి, కాకపోతే ఉన్నదాన్నే ఏ విధంగా మలుచుకొని నేను చెప్పాను కదా, వాళ్ళు పోయి ముఖ్యమంత్రికి చెప్తే వారు ఏదైనా దీనికి ఆల్టర్నేటివ్ అంటే మనది ఒకటే కాదు కదా, చాలా ఉన్నాయి, ఆలే ఉంది మన పక్కనే. కాబట్టి ఆ విధంగా చేసి ఏదైనా కూడా రాబోయే రోజులల్లా, ఎందుకంటే యువకులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కొరకు వారిద్దరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచే ఉన్నారు కాబట్టి పాటుపడతారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఇప్పుడే చెప్పినారు. తప్పనిసరిగా మీ అందరికి అవకాశాలు రావాలని మేము కూడా కోరుకుంటూ మీలో ఉత్సాహంతులు ఆ రిజర్వేషన్కు సెట్ అయ్యి ఆ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు సెట్ అయ్యి మీకు సూట్ అయితే మీరు ఏం చేసినా కూడా తప్పనిసరిగా మీ అందరూ భవిష్యత్తులో మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నా. జై ఆత్మీయ వీడ్కోలు సభలో పాల్గొనేందుకు ఇచ్చేసిన పెద్దలు కర్ణాటి లింగారెడ్డి గారికి, అదేవిధంగా కౌన్సిలర్లు అయినటువంటి తిరుమలకొండ అన్నపూర్ణ గారికి, ఆదాసు నాగరాణి గారికి, రామావత్ మంటా గారికి, శ్రీగల నాగశిరీష గారికి, మంద రఘువీపి గారికి, గిరికర్ రమేష్జీ గారికి, నిర్మలేంద్ర గారికి, వీళ్ళ రామకృష్ణ గారికి, తిరుమలకొండ మోహన్ రావు గారికి, నంద్యాల శ్వేత గారికి, అదేవిధంగా ఈ మీటింగ్కి హాజరు కానటువంటి కర్ణ అనుష శరత్ రెడ్డి గారికి, పూర్వ ప్రముఖులకి ప్రతి ఒక్కరికి పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాదు, నందికొండ మున్సిపాలిటీ ఓటర్ కింద కూడా ఇక్కడ నిలబడడం చాలా సంతోషంగా ఉంది. మన మున్సిపాలిటీ ఓటర్ని నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 40 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రిగా వారు కూడా అత్యధిక కాలం ఇక్కడే నివసించి ఇక్కడి ఓటర్గానే నమోదైన జానారెడ్డి గారు కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కృషి చేసిందో మీ అందరికీ తెలుసు. సరే, గత 5 ఏళ్ళుగా మనం చూసుకున్న అభివృద్ధిని నెమ్మది వేసుకునే ముందు జానారెడ్డి గారు ఇన్నేళ్ల నుంచి చేసిన అభివృద్ధిని మనం నెమ్మది వేసుకోవాల్సిన అవసరం మనకుంది. నాకు కూడా బాగా తెలుసు. వచ్చిన నాకు ప్రతి సమ్మర్ హాలిడేస్లో కూడా తీసుకొచ్చి ఇక్కడనే పెట్టేటోళ్ళు. నేను ఈ గల్లీలనే తిరిగి నా ప్రతి సెలవులు కూడా నా సాగర్లోనే తిరిగినాను. నా సొంత అమ్ములు అయినప్పటికీ కూడా నా అనుబంధం, నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా సాగర్తోనే ఉన్నాయన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడున్న బజార్లో తిరిగినోనే, ఆ హాస్పిటల్ చుట్టూ ఆడుకున్నోనే, మీ అందరితో పాటు కూడా మీ కళ్ళ ముందు పెరిగిన విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అప్పట్లో జానారెడ్డి గారు అనేక సమస్యలు, ఇది ఎన్ఎస్పి కింద ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా, తాగునీటి సమస్య కానీ, ఇళ్ళ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, జానారెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చాలామంది అనేటోళ్ళు సాగర్లో ఎప్పుడు
ఎన్నికలు వచ్చినా కూడా దాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే 100 ఎక్కువ వస్తాయో 100 తక్కువ పోతాయో, కానీ దాన్ని ఎప్పుడు రాజకీయం గురించి వాడుకోలేదు. ఇక్కడ కేవలం 100 మెజారిటీ వస్తుంది 100 పోతుంది అని కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని తన కుటుంబ సభ్యులుగా చూసుకొని వచ్చిన సమస్యనల్లా తీర్చుకుంటూ పోయిన తప్పితే ఎన్నడూ ఇక్కడ రాజకీయాలకి తావివ్వకుండా. అందుకని కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అందరూ పార్టీల విధంగా మారిపోయినారు, కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ గతంలో జానారెడ్డి గారితో పనిచేసిన వారే అన్న విషయం మీరందరికీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వచ్చింది ఆ మాత్రం వరకు ఎంతో అంత చేసినారు, కానీ గతంలో మీరు పడుతున్న కష్టాలకన్నింటినీ మీకు ఏ నొప్పి తెలియకుండా ఎన్నో కష్టాలు తీర్చిన జానారెడ్డి గారిని కూడా మీరు కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఘనంగా పొగడాలన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి అది చేసిన తర్వాత మున్సిపాలిటీ చేసినందుకు మీ ఫండ్స్ ఇచ్చారు సరే, దాని తర్వాత జీతాలు లేవు. మరి మీరైతే మరి మీరందరికి పదవులు వచ్చినాయి, మీరందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు మన విడిపోయి మళ్ళా ఏదైతే మంచి పరిణామం, అందరు కలిసి నా కోసం పనిచేసేందుకు అందరు ముందరికి వచ్చి గతంలో జానారెడ్డి గారు కానీ పెద్దలు చెప్పినటువంటి మాటలన్నింటినీ తునాతునకలు చేసి సాగర్ అంటే ఏందో రుజువించి అత్యధిక మెజారిటీ సాగర్ ఎంత ఇవ్వగలుగుతుందా అని చూపెట్టినందుకు సాగర్ని అభివృద్ధి చేసి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా దానికి తగ్గట్టు పనిచేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు రమేష్ గారు రేపు మున్సిపాలిటీ ఏమన్నా పోతే మరి మన పదవులు ఏమన్నా పోతే నేను బాధపడుతున్నారా, లేకపోతే అభివృద్ధికి నోచుకోదని బాధపడుతున్నారా అన్న విషయాన్ని మీరు నాకు కరెక్ట్గా చెప్తే దాని తగ్గట్టు నిర్ణయం తీసుకునేందుకు నేను కూడా ప్రయత్నిస్తానని చెప్తున్నాను. కేవలం పదవుల కోసం పోయిన తరం అయితే అదే ఇక్కడ మరి ట్యాక్సుల రూపాన ఆదాయం లేదు, ఏదన్నీ లేదు. పాపం పెద్దలు వారు మోహన్ రావు గారు దొరికినారు కాబట్టి ఆయనకేదో ఇష్టం లేని పెళ్లి చేసినట్టు ఏదన్నా వారికి కూతురు గారికి ఈ కౌన్సిలర్ పదవి, ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అప్పగించినందుకు ఆయన సొంత జేబుల నుంచి పైసలు తీసి కావాల్సిన ఖర్చు పెట్టినా, నా సొంత జేబుల నుంచి పైసలు తీసి నేను ఖర్చు పెట్టుకొని ఏదో సంసారం కానిస్తున్నాం. కానీ రేపు మిమ్మల్ని చైర్మన్ చేస్తే మీకు అటువంటి బాధ్యతలు ఏమని తెలిసి వస్తే జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సి వచ్చేదని ఇది వస్తే అప్పుడు మీకు ఈ బాధలు కూడా తెలుస్తాయి. అటువంటిది కేవలం దీన్ని ఏదన్నా రద్దు చేద్దాం అంటలేను, మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా బాగుంటుంది, అది మున్సిపాలిటీ కింద కంటిన్యూ చేస్తే బాగుంటుందంటే తప్పకుండా ఇంతమంది అత్యధిక మెజారిటీ వాళ్ళు ఏం చెప్తే అదే కూడా చేస్తాం తప్పితే దీన్ని రద్దు చేయడం వల్ల మనకేమన్నా వచ్చేది లేదు, లేకపోతే రాజకీయ లబ్ధి పొందేందుకు కూడా లేదు. ప్రజలకి ఈ ఉపాధి హామీ పథకం లాంటివి కానీ వేరేవి కానీ ఏమన్నా అందుతాయన్న ఉద్దేశంతో రేపు మున్సిపాలిటీ ఉన్నది, ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద అది కూడా ఇవ్వమని డిమాండ్ కూడా ఉన్నది. మరి మున్సిపాలిటీ మరి ఎందుకు అడుగుతున్నారని ఇప్పుడు టెక్నికల్ గా రీజన్స్ గురించి పోతుంటే కేవలం నాగార్జున నందికొండ దాని గురించే కాదు కదా, మనకు హాలియా ఉన్నది, అనేక గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు చేస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా డిమాండ్లు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు మీకు మున్సిపాలిటీ కావాలి, ఉపాధి హామీ పథకం కావాలి అంటే అది మళ్ళా ఏదన్నా అటు ఇటు తీసుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలలో ఉన్న ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందుకు తదనుగుణంగా వారు చర్యలు తీసుకోవాలని వారిని తప్పకుండా కోరడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి న్యాయం చేకూరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి గత 5 ఏళ్లుగా మన నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి, అది ఏ పార్టీ నుంచి వాళ్ళైనా కూడా వారందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటూ వచ్చే అభివృద్ధి కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ గత సంవత్సర కాలంగా కూడా ఉన్న కష్టాలన్నింటినీ భరిస్తూ నడిపిస్తున్న మోహన్ రావు గారికి, రామకృష్ణ గారికి, అన్నపూర్ణ గారికి వారందరికీ ప్రత్యేక అభినందనలు. విక్రమ్ గారికి కూడా, విక్రమ్ గారు పాలకవర్గంలో లేకపోయినా కూడా వారి భార్య గారికి వారి అండదండగా ఉండి వారి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమృత్ స్కీమ్ కింద 42 కోట్లు మన నాగార్జున సాగర్కి నిధులు మంజూరు చేయించడం జరిగింది. తద్వారా వాటర్ ప్రాబ్లం అన్నది నాగార్జున కొంతవరకు వెళ్ళింది. ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళని ఎవరినన్నా అభినందిస్తాం
జరుగుతుంది అంతే తప్పితే ఏదో విమర్శ చేసి రాజకీయం చేసేది లేదు. కాబట్టి అభివృద్ధి చేసిన వాటికి గత పాలకులకు కూడా అది భగత్ గారికి కానీ వారి తండ్రి గారికి కానీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇందిరాగారి లాంటివంటి వాటిల్లో ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో మొదటగా వాళ్ళకి కూడా రోడ్లు అత్యధికంగా మంజూరు చేస్తూ మిగిలిన వారందరికీ కూడా సమన్వయం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. వైటనింగ్ చేస్తామని అన్నారు, అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వైటనింగ్ ఏం చేయకుండా అందరి షాపులని మళ్ళొకసారి కూడా వాటిని అంతే కంటిన్యూ చేస్తూ ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటాం. గౌరవ చైర్పర్సన్ గారిని గౌరవ ఎమ్మెల్యే చైర్పర్సన్ గారు నెక్స్ట్ వార్డు అందరు కలిసి ఫోటో దిగండి. రెండవ వార్డు తరఫున రంగారెడ్డి గారు మూడవ వార్డు కౌన్సిలర్ నెక్స్ట్ నాలుగవ వార్డు ఏడవ వార్డు కౌన్సిలర్ ఇద్దరు పదవ వార్డు కౌన్సిలర్ మోహన్ గారు గ్రూప్ ఫోటో. ఓకే, ధన్యవాదాలు సార్. అంత దగ్గర పోతే కెమెరా